ప్రపంచ వెటర్నరీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరులోని జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ వైద్యులు, సిబ్బంది, జంతు ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరుకు చెందిన ప్రముఖ జంతు ప్రేమికుడు, గోవుల సంరక్షకుడు కొట్టు మధును జిల్లా వెటర్నరీ సిబ్బంది ఘనంగా సత్కరించారు. జంతువుల పట్ల ఆయన చూపుతున్న సేవాభావం, ప్రేమను కొనియాడుతూ సాల్వా, స్మారక చిహ్నంతో గౌరవించారు. కార్యక్రమంలో మాట్లాడిన కొట్టు మధు మూగజీవాలకు సేవ చేయడం ఎంతో పవిత్రమైందని, మానవతా దృక్పథాన్ని పెంపొంచేది ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జంతువుల పట్ల కరుణతో వ్యవహరించాలని, వాటి సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే వెటర్నరీ అధికారులు మాట్లాడుతూ పశుసంవర్ధక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకమని తెలిపారు. పశువుల ఆరోగ్యం కాపాడటం ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జంతు సంక్షేమం కోసం పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ సేవలు అందించిన వెటర్నరీ సిబ్బందిని కూడా అభినందించారు. ఈ వేడుకలు ఉత్సాహభరితంగా, ప్రేరణాత్మకంగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ టేకి గోవిందరాజులు, డిప్యూటీ డైరెక్టర్ రమేష్, ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ సాయి రమేష్, డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. Scientific knowledge of animal health, the conservation of, advancement of, the principles of, accept as, lifelong improvement, వేదికను అలంకరించినటువంటి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఆరోగ్య ప్రదాతలు, అంటే మనం ఆరోగ్యం చూడాలంటే ఎవరైనా ఒక డాక్టర్ కావాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఆరోగ్య ప్రదాతలు అని చెప్పి అందరూ కరెక్ట్గా అనుకుంటున్నారు. అలాగే మానవ సేవ, మాధవ సేవ, దాంతోపాటు మరి ఇంకో సేవ కూడా ఉంది. ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది, తెలియవలసింది కూడా మూగజీవాల సేవ. మరి ఈ వృత్తిలో మీరందరూ కూడా మరి చేస్తున్నారు. వైద్య వృత్తి అని అంటే మామూలుగా చేసే వైద్య వృత్తి కంటే కూడా ఇది చాలా కష్టతరమైనది. అలాగే మనం ఏదైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్టయితే పిల్లల్ని తీసుకెళ్ళినా, మనం తీసుకెళ్ళినా, మన ఒంట్లో ఏ పార్టీలో మనకి ఏ ఇబ్బంది ఉంది ఏంటన్నది చెప్పుకుంటాం. అలాగే పిల్లలకైతే ఎలా ఉందని మనం చెప్తాం. కానీ అసలు మూగజీవాలు, మాట్లాడలేని జీవాలని మరి వాటిని పరిశీలించి వాటిని ఎలా వైద్యం చేయాలన్నది తెలుసుకుని మరి వైద్యం చేయడం అంటే మరి భగవంతుడు మరి మీకు ఇచ్చినటువంటి ఈ వైద్య వృత్తి ద్వారా మీరు న్యాయం చేసి మరి మూగజీవాలకి ఆరోగ్యంగా ఉండేలా చూస్తున్నారంటే మరి వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యాలతోటి, అలాగే ఈ సేవ చేస్తున్నటువంటి వారంతా కూడా వారి తరతరాలు కూడా ఆరోగ్య అష్టైశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా మిత్రులు, లవర్ బాయ్ అంటే యానిమల్ లవరు, అలాగే అందరినీ కూడా ప్రేమించేటువంటి మన సాయి రమేష్ గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు జరుగుతున్నటువంటి ప్రపంచ వ్యాప్త పశు వైద్య దినోత్సవానికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. అలాంటి పశుపోషకులకు ఈ సందర్భంగా మన డయాస్ మీదకి వచ్చి మనకి అద్భుతమైన సందేశాన్ని ఇవ్వడంలో నిజంగా మనం మంచి క్లాప్స్ తోటి ఆహ్వానించాం. ఒక విషయం, అలాగే మా ఇంట్లో కూడా ఒక వైద్యురాలు ఉంది. మా అమ్మాయి సర్జికల్ ఆంకాలజీ ఢిల్లీ ఎయిమ్స్లో చేస్తున్నారు. ఈ వృత్తి చేయాలంటే ఎంతో కష్టమైన వృత్తి. ఇవాళ వైద్య వృత్తి అన్నది అది ఇష్టంతో చేస్తే ఏదైనా సరే పని కష్టమవుతుంది అని నిరూపించేటువంటి వృత్తి ఓన్లీ ఒక వైద్య వృత్తి. ఎందుకంటే మీరు వైద్యం చేసేటప్పుడు మనసు లగ్నం చేసుకుని అక్కడ పేషెంట్ అంటే మన ఈ మూగజీవానికి ఏ రకంగా మనం వైద్యం చేయాలన్నది మీరు మనసు పెట్టి చేస్తే కానీ మీరు చేసిన వైద్యం సక్సెస్ అవ్వదు. కాబట్టి
అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మానవుల ఆరోగ్యానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అలాగే పశువుల ఆరోగ్యానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఆరోగ్యవంతమైన పశువు ఆరోగ్యవంతమైన సమాజం అనే భావన నిజంగా మన జీవితానికి పునాదులేండి. పశు వైద్యులు కేవలం జంతువులకు చికిత్స చేసే వైద్యులు మాత్రమే కాదు, వారు రైతుల ఆర్థిక స్థితిని నిలబెట్టే స్తంభాలు, ఆహార భద్రతకు కాపలాదారు మరియు ప్రజల ఆరోగ్యానికి మౌన సంరక్షకులు. పాలు, మాంసం, గుడ్లు వంటి ఆహార ఉత్పత్తులు ఆరోగ్యంగా ఉండడానికి వారి కృషి అత్యంత కీలకం. ప్రస్తుతం వన్ హెల్త్ అనే భావన ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత పొందుతుంది. అంటే మానవ ఆరోగ్యం, పశువుల ఆరోగ్యం మరియు పర్యావరణ ఆరోగ్యం పరస్పరం అనుసంధానమై ఉన్నాయి. ఈ మూడు అంశాలను సమన్వయం చేయడంలో పశు వైద్యుల పాత్ర అత్యంత ప్రాముఖ్యతమైంది. నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో పశు వైద్యులు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ తమ సేవలను అందిస్తున్నారు. ఎండలోను, వర్షంలోను, రాత్రింబవళ్ళు పశువుల ప్రాణాలను కాపాడేందుకు తెల్లవారుజామున అసలు నిద్ర పట్టించుకోకుండా వారు చేసే కృషి నిజంగా అభినందనీయం. ఈ సందర్భంలో మనమంతా పశు వైద్యుల సేవలను గౌరవిస్తూ వారి కృషిని గుర్తించాలి. అలాగే పశువుల సంరక్షణలో మన బాధ్యతను కూడా మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచ పశు వైద్య దినోత్సవం సందర్భంగా పశు వైద్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవలను మరింత విస్తరించి సమాజానికి ఇంకా ఎక్కువ మేలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ పశు వైద్య దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.